ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్ రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. అతనికి శిక్ష పడే విధంగా ఇటు కరటి కళ్యాణి చర్యలు చేపడుతుంది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా దేవీ దేవతలకు సంబంధించి అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏదైతే అతని యూట్యూబ్ బ్యాన్ చేయాలి, అతనికి ఉన్న రెవెన్యూ మొత్తం ఫ్రీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసి మనతో పాటు మాట్లాడడానికి సినీ నటి కరటి కళ్యాణ్ మేడం ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు, అసలు అతని బిహేవియర్ ఏ విధంగా ఉంది? ఒక పర్ఫెక్టెడ్ క్యాండిడేట్లా ఉంది. ఫస్ట్ నుంచి అదే ఉంది. ఇప్పుడు కూడా వాడు ఏది పడితే అది మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బత్తాయిల్ని జ్యూస్ పిడుతానని రోజు రోజుకి రెచ్చిపోతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఒక 8 లక్షలు వచ్చింది మీరు చూడడం వల్ల 8 లక్షల్లో ఆ 8 లక్షలతో నేను ఒక ఐఫోన్ కొన్నాను, ఐఫోన్కి సీత అని పేరు పెడతాను, ఈ సీత అని పేరు పెడతానంటే వాడు అర్థం ఏంటండి? సీతమాత నువ్వు అవమానించావని ఇంత గొడవ అయితే నువ్వు క్షమాపణ చెప్పానంటావు, హిందూ అంటావు, ఎవరో నిన్ను వెనకుడు నడిపిస్తున్నారు కాకపోతే నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకున్నావు కాబట్టి మా హిందువులందరినీ నువ్వు టార్గెట్ చేస్తున్నావు. అదే నువ్వు హిందూ అయితే ఇలా మాట్లాడవు కదా. ఇప్పుడు ఇదిగోండి ఇందులో 69 ఐటీ యాక్ట్ ఇది, అంతేకాకుండా బిఎన్ఎస్ 106 బిఎన్ఎస్ఎస్ 106 ఇది ఏంటంటే ఫ్రీజ్ చేయొచ్చు అకౌంట్స్ని. 69 ఐటీ యాక్ట్ ఏంటంటే వీడు ఏ మాధ్యమాల్లో మాట్లాడుతున్నాడు అన్ని మాధ్యమాలని కూడా మనం క్లోజ్ చేయించవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ మూడింటిని ఫ్రీజ్ చేసేయండి, క్లోజ్ చేయండి అని అడగాలి. కానీ క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా మనం ఎవరికి పెట్టినా డైరెక్ట్ రాదు, త్రూ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్లో ఇది ఆల్ట్రావాలి సెక్షన్, ఈ రెండు అప్లికబుల్ అయితే వాడి అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. ఈ 69 కూడా అప్లికబుల్ చేయండి, అప్లై చేస్తే వాడిని తీసుకురావడానికి మీకు ఈజీ అవుతుంది. వాడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఇంకా పనికిరాని వాడే అయిపోతాడు. ఎందుకంటే డబ్బులు రావు, అకౌంట్స్ లేవు, వాడు ఏ ఫేస్ కనబడితే యూట్యూబ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి మనం చేయకపోతే వాడు రోజు రోజుకి రెచ్చిపోయి మన మీద మాట్లాడుతూ మన మీద డబ్బులు సంపాదిస్తూ సీతామాతకి ఐఫోన్ కొని సీత అని పేరు పెడతానంటే నేను కుక్కని పెంచుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, మీ కుక్కలన్నిటికీ అన్వేషణ పేరు పెట్టుకోండి. అలాగే గాడిదలు, పందులు అన్నిటికి కూడా పేర్లు పెట్టండి ఎక్కడైనా కనిపిస్తే. వాడికి అదే పని. ఎందుకంటే ఇలాంటి వాడు మాట్లాడిన వాడికి మా సీతామాత జోలికి వచ్చి, హిందువుల జోలికి వచ్చి, భారతదేశం జోలికి వచ్చిన వాడు ఎప్పుడూ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఎంతోమంది పోయారు రా వెధవా, నువ్వెంత చాలా ఆఫ్టర్ ఆల్ పిపీలికానివ్వ నువ్వు పిపీలికం. నువ్వు ఏదో పెద్ద పుణ్యత పురుషుడు అయితే నువ్వేంటి బ్రహ్మంగారిలాగా అంటే నేను బ్రహ్మని, చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఏంటి తప్పులు మాట్లాడుతున్నారా? వాళ్ళతో సమానమా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గరికపాటి వారిని అందరినీ కలిపి అతని మీద యుద్ధం ప్రకటిస్తావా? నువ్వు వాళ్ళు ఉమ్మి వేస్తే ఉమ్ములో కొట్టుకెళ్ళిపోతారా వెధవా? వారి జోలికి వస్తున్నావు, పెద్ద వాళ్ళందరినీ మాట్లాడుతున్నావు, సాధు సంతులను అంటున్నావు, ఆరెంజ్ బత్తాయిలు అంటున్నావు, మమ్మల్ని అందరినీ తిడుతున్నావు, ప్రతి ఒక్కరిని, హిందువుల్ని, భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రజల్ని. నీ అకౌంట్ ఫ్రీజ్ చేయించకపోతే, నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైతే యూట్యూబ్ ఉందో అన్నీ ఆపించకపోతే, ఒక భారతీయురాలుగా, ఒక హైందవ స్త్రీగా నా తాలూకా ప్రతిజ్ఞ అనుకో, కన్ఫామ్గా నిన్ను మాత్రం నేను అవన్నీ ముగించే వరకు ఎక్కడి వరకైనా పోరాడతా. పోలీసు వారి ద్వారా త్రూ మనం ఏంటంటే ఈ అకౌంట్లో ఆల్టర్ చేయమని చెప్పి అడగాలి. అక్కడ నుంచి వారు సివి ఆనంద్ గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడి నుంచి పైన సెంట్రల్కి వెళ్తుందండి. ఇదంతా మనం చేయాల్సిన పని. నేను అందరినీ కలుస్తా, సివి ఆనంద్ గారిని, సజ్జనార్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అలాగే మన బండి సంజయ్ గారిని, ప్రతి ఒక్కరికి వింతపత్రం ఇస్తున్నామండి. ఇది వాడి మీద యుద్ధం ప్రకటించాం కాబట్టి ఖచ్చితంగా వాడు ప్రకటించేదంటే మేము ప్రకటించాం. ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు చెప్పకూడదు తినడం గ్యారంటీ, నీ అకౌంట్లో ఫ్రీజ్ చేయడం గ్యారంటీ. ఎవరికైతే 10,000 ఇస్తాను అమ్మాయిలు రండి లైవ్లో కంటున్నావో సిగ్గులేని వెధవా, నువ్వు 10,000 అడుక్కునే రోజు తొందరలో ఉంది, రాసి పెట్టుకో. అంటే అన్వేష్కు అహంకారం, పొగరు, బల్పు ఎక్కువైందని మీరు అనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ ద్వారా దేశ ప్రజలతోనే డబ్బులు వస్తున్న నేపథ్యంలో దేవీ దేవతలను అవమానించగల అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏమన్నారు అసలు? ఇక్కడ చూడండి, ఈరోజు వాడు పెట్టిన స్టేటస్ బత్తాయిలకి రోజు మండిస్తాను అని ఇంతకుముందు పెట్టిన స్టేటస్, ఎప్పుడో పాత వీడియో ఇది. దాన్ని తీసుకొచ్చి బత్తాయిలకి మేము రోజు మండిస్తానని కింద స్టేటస్లో పెట్టాడు. అంటే ఎవరిని అంటున్నాడండి? వాడికి పొగరు కాకపోతే ఏమంటారండి? దీన్ని పొగరే అంటారు. వాడికి పొగరు బాగా బలిసిపోయింది. వాడి పొగర్ని అణిచే వరకు మేమందరం ఒప్పుకోం. పోలీసు వారు సెక్షన్స్ ఆల్టర్ చేస్తామని ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఇది ఇచ్చిన తర్వాత మేము క్లియర్గా గజెట్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఈ గజెట్ కూడా చూస్తే క్లియర్గా వాడికి అర్థమవుతుంది. ఇందులో అండర్లైన్ చేసి మొత్తం లాయర్ కృష్ణకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆయన స్పోక్స్ పర్సన్, వారు చాలా కష్టపడి ఇదంతా రెడీ చేశారు. ముందు మేమంతా కష్టపడి రెడీ చేసాం మా టీంలో. లాయర్ వేణుగోపాల్ గారు, ఆయన అడ్వకేట్, ఇంకా కంప్లీట్ ఆయన ప్రాక్టీస్లో లేరు, అయినప్పటికీ కూడా ఆయన రెడీ చేసి ఇచ్చారు. ఆయన వేణుగోపాల్ గారు, పగడాల వేణుగోపాల్ గారు అని. ఇప్పుడు కృష్ణకాంత్ గారు, ఆ రోజు వేణుగోపాల్ గారు, ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఇంతవరకు వచ్చిందండి. ఇదిగోండి ఈ గజెట్ కూడా ఇక్కడ ఉంది, అండర్లైన్ చేసి పెట్టారు. ఇది పోలీసు వారు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో కృష్ణకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నేను ఇక్కడ తెలంగాణ బీజేపీ, టోటల్గా మేము బీజేపీ అని కాకుండా హిందువులుగా, భారతీయులుగా
రెండు విధాలుగా పోరాటం చేస్తున్నాం. వాడిని కిందకి ఇక్కడ మోకాళ్ళ పైన కూర్చోబెట్టే వరకు పనిచేస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఖచ్చితంగా 100%గా 100% కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. ఇది అందుకే కదండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇవి మేము పంపిస్తాం పైకి. అంటే ముందు మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. త్రూ మనం ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఎలా ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. ప్రొసీజర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. మనం ఎవరినైనా ఏదైనా అలాగే వెళ్తాం కదా, పై వరకు డైరెక్ట్గా ఎగరలేం కదా ఒకసారి పైకి. సో ఇక్కడ ఈ మెట్లెక్కే వెళ్ళాలి. అలాగే మేము ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూనే వెళ్తాం. కానీ ఇది చేసిన తర్వాత మేము ఎక్నాలజ్మెంట్ వారికి మేము పోస్ట్ చేస్తాం. అలాగే మేము ఎవరికి చేయాలో పెద్దవాళ్ళకి వెళ్ళి, అందుకే చెప్పా పెద్దవాళ్ళని కలుస్తానని. కిషన్ రెడ్డి గారు అక్కడ మినిస్టర్, కేంద్ర మంత్రి, మన బండి సంజయ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్, అక్కడ మరి వెళ్ళాలి కదండి, వెళ్ళి మనం కలవాలి కదా. అమిత్ షా గారి దాకా వెళుతుంది, అందరి దగ్గరికి వెళుతుంది. వెళ్ళే వరకు మేము ప్రయత్నం చేస్తాం. కేంద్రం చొరవ తీసుకుంటుంది, చూస్తున్నారు. కొంత పాపం పండాలి, ఒక్కసారిగా వాడు కింద పడడం గ్యారంటీ. అంటే ఈ విధంగా ఇలాంటి వారి పట్ల ఏ విధంగా పోలీసులు ఉండాలంటారు, సమాజం ఉండాలంటారు, సమాజం ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? పంజగుట్ట పోలీసులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా పోలీస్ చాలా బాగా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే యాక్ట్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. వాళ్ళు వెంటనే ఏది చెప్పినా వెంటనే అమలు చేసినందుకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. లాయర్ గారు ఇచ్చిన ఇదైతే ఆల్టరేషన్ ఇది కూడా తీసుకుని వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. పంజగుట్ట పోలీసులే కాకుండా తెలంగాణ పోలీసు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా భారతీయులని, మీరు ఇంత గట్టిగా పనిచేస్తున్నారు, భారతదేశంలో పుట్టిన మనందరం కలిసి ఫైట్ చేయాలి ఒక వెధవ కోసం. వాడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టాడు, కర్మ. వాడిని మాత్రం వదలకండి దయచేసి. వాడికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బిగించి మీరు కూడా సపోర్ట్ చేయండి. మేము దానికి కావాల్సిన అన్ని వివరాలు మీకు ఇస్తాం. ధన్యవాదాలు. నాన్ వేజ్కు శిక్ష పడడానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 106 తర్వాత బిఎన్ఎస్ తర్వాత 69 ఏం చూపిస్తే ఏం చెప్తుంది? ఇవాళ రోజు కళ్యాణి గారు ఇచ్చిన కంప్లైంట్ మొన్న ఏదైతే ఉందో, సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారు చాలా త్వరగా పనిచేస్తూ అండ్ ఇమీడియట్గా ప్రాథమిక దర్యాప్తుని మొదలుపెట్టి దానికి అనుగుణంగానే ఇన్స్టాగ్రామ్ని వీళ్ళు వాడి యొక్క ఐడిని వాటిని కూడా డీటెయిల్స్ అడగడం జరిగింది. దాని పరంగా ముందు అడుగులు చాలా తొందరగా ముందు పడుతున్నాయి. దానికి ఆజ్యం పోస్తూ ఒక విధంగా మేము ఇవాళ రోజు 69A అండ్ 106 BNSS ఈ రెండు కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఈ 69A అంటే ఏంటంటే అండి, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకున్న స్పెషల్ పవర్. ఇదేంటంటే వాళ్ళు అది ఇన్వోక్ చేస్తే 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అది ఇన్వోక్ చేస్తే ఏంటంటే వీడి యొక్క ఛానల్స్ అన్ని ఏమేమి ఉన్నాయి సోషల్ మీడియా అన్ని బ్లాక్ అయిపోతాయి. సో ఆ పవర్ కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకే ఉంది. కానీ అది వాళ్ళు ఇన్వోక్ చేయాలంటే మన ఇక్కడ అది డైరెక్ట్గా మీరు నేను వాళ్ళ లెటర్ రాస్తే సరిపోదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. దాని పరంగానే మన స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతున్నాయో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ నుంచి వాళ్ళ నోడల్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు పంపించాలి. ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా అక్కడి నుంచి సెంట్రల్ మినిస్ట్రీకి వెళ్తే అప్పుడు వాళ్ళది సమీక్ష చేసి అదంతా కరెక్టా కాదు అన్ని చూసుకొని దాని పరంగా వాళ్ళది ఇన్వోక్ చేస్తారు. సో దాని పరంగానే ఇవాళ రోజు ఇది చేయడం జరిగింది అండ్ తొలి అడుగు పడింది అండ్ చాలా పాజిటివ్గా స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. అలానే 106 BNSS ఏదైతే అతని యొక్క అకౌంట్స్ ఈ కుక్క ఏదైతే ఇవాళ రోజు వీడు ఇష్టం వచ్చినట్టుగా విదేశాల్లో కూర్చొని తప్పించుకొని తిరుగుతూ ఇక్కడ వచ్చి చేసే ధైర్యం లేక ఇక్కడ వచ్చే ధైర్యం లేక అక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడో ఆ డబ్బులన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా ఇవాళ రోజు వాడు బ్యాంక్ అకౌంట్స్ అని ఫ్రీజ్ అయ్యే విధంగా ఈ 106 ఆఫ్ BNSS మనకి చెప్తుందన్నమాట. సో దాని విధంగానే పోలీస్ వాళ్ళని వాడి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసే విధంగా అడుగులు వేయండి అని అడగడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారికి కూడా మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నామండి, నేను కళ్యాణి గారు, బికాస్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఫాస్ట్. ఇలానే ఇప్పుడు వేరే చోట కూడా ఎక్కడెక్కడ వాడి మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి అక్కడ పోలీస్ వారు కూడా ఇంతే ఫాస్ట్గా పనిచేస్తారు అని మేము అనుకుంటున్నాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అన్ని విధాలుగా వాడి మీద ఎఫ్ఐఆర్లు పడ్డాయి కాబట్టి వాళ్ళ రోజు అందరు పోలీస్ వారు ఇలా ఈ విధంగా ముందుకెళ్తే వాడి మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది అండ్ డెఫినెట్గా వాడికి బుద్ధి వస్తుంది అండ్ వీడిని చూసుకొని ఇంకా ఇలా వీడు ఒక ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలి. ఇంకా ఇలా చూసి ఇలాంటి వాడిని చూసి వేరే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకోసారి ఫ్యూచర్లో మతాల మీద ఆడకూడదు, భారతీయుల మీద భయపడాలి వాళ్ళు అండ్ మతాల మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అండ్ ఇలాంటి భారతీయుల మీద కూడా చెత్త మాటలు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళకు ఎగ్జాంపుల్ సెట్ అవుతుందని చెప్పి మేము దాని గురించి ఇంత ఫైట్ చేస్తున్నాము. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, బీజేపీ తెలంగాణ నుంచి మేడం గారు, మేము బీజేపీ తరఫున ఇంత ఫైట్ చేస్తుంది కేవలం వీళ్ళందరికీ హిందూ మతం మీద ఒక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ఊరుకోము, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడానికే ఇదంతా మేము చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో అయితే నాన్ వేజ్కు సంబంధించి చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా అన్వేషణను పట్టుకొస్తారు, అతన్ని జైల్లో చిప్పకూడు తినే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి కరెటి కళ్యాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి రాఘవేంద్ర, TV5 పంజాగుట్ట నుంచి.